హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. చూసారు కదండి, ఆరెంజ్ చికెన్ రెడీ. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము ఆరెంజ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కొద్దిగా పసుపు వేసి కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను. సో ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఒక కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోవాలి. హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, లెమన్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్, కొద్దిగా ఆల్ పర్పస్ సీజనింగ్ వేసుకుందామండి. హాఫ్ స్పూన్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుందాము. బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని బ్యాటర్ లాగా మిక్స్ చేసి పెట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్. ఇందులోకి కొద్దిగా మనము ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బ్యాటర్లో మనము ఎగ్ కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ ఎగ్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఎగ్ వేయటం లేదు. సో ఇది బాగా మిక్స్ చేసుకుని ఇందులో మనము చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకొని కలిపి బాగా పెట్టుకోవాలి. బాగా కలిపి ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. బాగా మనకి ఈ బ్యాటర్లో మనకి బాగా ఒక 30 మినిట్స్ సోక్ అయితే చాలా బాగా వస్తుంది. మూత పెట్టుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఓకే అండి, చికెన్ మ్యారినేట్ అయిపోయింది. మనకి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఆల్రెడీ ఆయిల్ బాగా కాగిపోయింది. చూసారు కదా, ఒకటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. టిష్యూ పేపర్లో తీసేసుకున్నాము.
ఓకే అండి, ఇక్కడ మనము చికెన్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఇందులో మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆలివ్ ఆయిల్ వేసాను. ఇందులోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ 1/4 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకొని సోయా సాస్ యాడ్ చేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఇందులోకి కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకున్నాము. 1/2 స్పూన్ పెప్పర్, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. అదేవిధంగా 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను, బ్రౌన్ షుగర్. టూ స్పూన్స్ షుగర్ పౌడర్ వేస్తున్నాను, వైట్ షుగర్ పౌడర్. బాగా కలుపుకున్నాము. ఇందులోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కొద్దిగా మిక్స్ చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ నేను స్క్వీజ్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్కి 3 ఆరెంజెస్ తీసుకున్నాను. చిన్నవి 3 తీసుకోవాలి. ఇందులోకి మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకున్నాము ఆరెంజ్ జ్యూస్. ఇప్పుడు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నాము. ఓకే అండి, మనకి చికెన్ వేసేసుకున్నాం. ఇప్పుడు చికెన్ అంతా వేసుకొని టాస్ చేసుకోవాలి. ఇందులోకి మనము కొద్దిగా ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. జ్యూస్ అంతా బాగా పట్టేంత వరకు కుక్ చేసుకున్నాము. ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసాను. బాగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆరెంజ్ చికెన్ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. చూసారు కదండి, ఆరెంజ్ చికెన్ రెడీ. చాలా టేస్టీ, చాలా డెలిషియస్గా వచ్చిందండి. ఇక్కడ నేను కొద్దిగా
లెమన్ సీడ్స్ గార్నిష్ కొరకు కావాలంటే వేసుకోండి, లేదు అంటే పర్వాలేదు. చాలా యమ్మీగా టేస్టీగా వచ్చింది ఆరెంజ్ చికెన్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.